ఆ రోజు డిసెంబర్ 24, 1971 పేరు దేశంలో లాన్సా ఎయిర్లైన్స్ ఫ్లైట్ 508 లీమా నుండి పుకాల్పా వెళ్తుంది. విమానంలో టాప్ క్రూ మెంబర్ తో పాటు 92 మంది ప్రయాణిస్తున్నారు. అమెజాన్ అడవిలో 10,000 అడుగుల ఎత్తులో ఉండగా ఒక్కసారిగా ఉరుములతో కూడిన గాలి, బీభత్సమైన వర్షం కురవడం ఆరంభమైంది. దాంతో విమానం ప్రమాదానికి గురై కూలిపోయింది. ఆ ఫ్లైట్ లో ఉన్న 91 మంది మరణించారు, జూలియన్ కోప్కే తప్ప. ఒక్క 17 ఏళ్ల జూలియన్ అమెజాన్ అడవిలో ఎత్తైన చెట్ల కొమ్మలపై పడుతూ తీవ్ర గాయాలతో భూమిపై పడిపోయింది. చుట్టూ చిమ్మ చీకటి, అసలే ఒంటరి. భయంకరమైన అమెజాన్ అడవి. ఆ అడవిలో క్రూర మృగాలు, విషసర్పాలు. స్పృహలోకి రాగానే దీర్ఘంగా శ్వాస తీసి జరిగిందేమిటో తెలుసుకుని తానే పరిస్థితిలో ఉందో అర్థం చేసుకుంది. ఒళ్లంతా గాయాలు, పైగా నొప్పులు. ఒక కన్ను తీవ్రంగా వాచి చూపు మందగించింది. శక్తిని కూడదీసుకుని పైకి లేచి నదీ తీర ప్రాంతం వెంబడి నడక సాగించింది. గాయాలు తీవ్రంగా బాధిస్తున్నా ఉన్న కొద్దిపాటి ఆహారంతో ధైర్యంగా అడుగులు వేసుకుంటూ 11 రోజులు నడిచింది. చివరికి నదీ తీరాన ఉన్న గ్రామస్తులు ఆమెను గమనించి బోటులో పక్కనే ఉన్న టౌన్ లోని హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించడంతో రికవరీ అయ్యింది. ఆమె బ్రతికే ఉందని ఎయిర్లైన్స్ వారు నిర్ధారించారు. ఆమె ఈ ప్రమాదం నుండి బయటపడ్డాక బయాలజీలో డాక్టరేట్ సాధించి అమెజాన్ ఈకోసిస్టమ్ పై రీసెర్చ్ చేసింది. ఈమె జీవితంపై ఎన్నో డాక్యుమెంటరీస్ తీశారు. ఈమె ఆటోబయోగ్రఫీ పుస్తకాలుగా ప్రచురించారు. 17 ఏళ్ల టీనేజర్ ప్రమాదానికి గురైన ఒంటరిగా ఉన్న మొక్కవోని ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తూ 11 రోజులు నడిచి తన ప్రాణాలు కాపాడుకుంది.